తిరిగి కొత్త తరగతికి కొత్త సంవత్సరం మొదలవుతోంది. అవును, అందరికీ ఉగాదితోనో జనవరి 1తోనో కొత్త సంవత్సరం మొదలైతే బడికి వెళ్ళే పిల్లలు ఉన్న ఇళ్లలో మాత్రం కొత్త సంవత్సరం ఇప్పుడే మొదలవుతుంది. కొత్త డ్రెస్సులు, కొత్త పుస్తకాలు, కొత్త బ్యాగులు, బూట్లు, లంచ్ బాక్సులు, కొత్త క్లాసులకు కావలసినవన్నీ సమకూర్చుకోవటం, పిల్లల్ని తయారు చేయటం, ఇది ఒక పెద్ద పండుగ సందోహం. పిల్లల మనసుల నిండా ఒకటే కొత్త ఉత్సాహం. ఆ ఉత్సాహాన్ని అలాగే పట్టి ఉంచి మనం ఒక పద్ధతి ప్రకారం ఇప్పటి నుంచే వాళ్లను సిద్ధం చేస్తే పిల్లలకు స్కూల్ మీద ఇష్టం కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. దీంతో చదువుల్లో పిల్లలు సగం ముందుకు వెళ్ళినట్లే. దీనికోసం ఇప్పటి నుంచే పిల్లలను మళ్ళీ బడికి సమాయత్తం చేయటం ఆరంభించాలి అంటున్నారు పెద్దలు. స్కూళ్ళు తెరవటానికి వారం 10 రోజుల ముందు నుంచే వాళ్లను మానసికంగా, శారీరకంగా ఒక పద్ధతి ప్రకారం సిద్ధం చేయటం మంచిది అన్నది నిపుణుల యొక్క సూచన. చెంగు చెంగున లేడి పిల్లల్లాగా గెంతే చిన్నారుల కోసం కొన్ని సూచనలు. ఇవి పాటిస్తే మనకి కాలక్రమంలో ఎదురయ్యే అనుభవాల నుంచి తగు జాగ్రత్త తీసుకునేటువంటి అవకాశం ఎంతో ఉంది. మొట్టమొదటిది, వేకువతోనే మెలకువ. వేసవి సెలవుల్లో పిల్లలు ఇష్టం వచ్చిన టైంకి పడుకొని ఉదయాన్నే ఆలస్యంగా లేవటానికి అలవాటు పడిపోయి ఉంటారు. స్కూలు తెరిచిన తర్వాత సకాలంలో లేవకపోతే తయారవటం పెద్ద నరకం అవుతుంది. దీనివల్ల పిల్లలకు స్కూల్ అంటే ఇష్టమే అయినా అప్పుడే బడి ఎందుకు తెరుస్తున్నారు బాబో, మరి కొంతకాలం సెలవులు ఉంటే బాగుండు అని అనిపించే అవకాశము ఉంటుంది. దీన్ని నివారించాలంటే స్కూలు తెరవటానికి ఒక వారం ముందు నుంచే పిల్లలను సకాలంలో నిద్రపోవటం, ఉదయాన్నే లేవమనటం, ఇలాంటి పనులకు అలవాటు పడేలాగా తగు జాగ్రత్తగా తీసుకోవాలి. ఓ వారం ముందు నుంచే పిల్లలను సకాలంలో నిద్రపోమనటం, ఉదయాన్నే లేచేలాగా చూడటం, ఈ కొత్త కొత్త రొటీన్ అలవాటు పడేలా చేయాలి. అలాగే సెలవుల్లో కాలంతో పరుగులు లేకుండా వచ్చిన సమయానికి నచ్చినట్లు తినటానికి అలవాటు పడి ఉంటారు. అందుకని ఓ వారం ముందు నుంచే స్కూల్ సమయాలకు తగ్గట్టుగా పొద్దున్నే అల్పాహారం, మధ్యాహ్నం అన్నం వంటివి టైంకు తినేలా అలవాటు చేయాలి. ఇక రెండవది, అంతా కొత్తగా. పిల్లలు పై క్లాస్కి వెళుతున్నప్పుడు ఎంతో కొత్త ఉత్సాహంతో ఉంటారు. కాబట్టి కొత్త స్కూలు బ్యాగులు, లంచ్ బాక్సులు వంటివి కొనేటప్పుడు వాళ్ళని కూడా తీసుకువెళ్ళి వాటి మీద మనం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నామో చెప్పి ఆ బడ్జెట్లో తమకు నచ్చినవి ఎంచుకునే అవకాశం వారికి ఇవ్వటం మంచిది. దీనివల్ల వాళ్ళు ఉత్సాహంగా తమకు నచ్చినవి కొనుక్కునే వీలు ఉంటుంది. బాధ్యతగా తమకు కావలసినవి ఎంచుకోవటం తెలిసి వస్తుంది. మూడవది, కొనేవన్నీ కూడా ఒకేసారి, అంటే ఏడాది మొత్తానికి అవసరమైన పెన్సిళ్ళు, పెన్నులు, నోట్బుక్లు వంటివి ఒక్కసారే తెచ్చిపెట్టుకోవటం వల్ల సంవత్సరం మధ్యలో ఇబ్బంది ఉండదు. మన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ ఒకే సైజులో, ఒకే తీరులో ఉంటాయి. అలా కాకుండా అవసరమైనప్పుడు కొందామనుకుంటే ఒకే తరహా పుస్తకాలు దొరక్కపోవచ్చు. రకరకాల సైజుల్లో, రంగుల్లో ఉండే పుస్తకాలను పిల్లలు ఇష్టపడకపోవచ్చు. నాలుగవది, ధ్యాస మళ్లించడం. చాలామంది పిల్లలకు వేసవి సెలవులంటే పొరుగుళ్ళకు వెళ్ళి రావటం, ఇరుగు పొరుగుతో ఆటలు, లేదంటే రోజులో ఎక్కువ భాగం టీవీ చూడటం, వీడియో గేముల వంటి వాటితోనే గడిపేస్తూ ఉంటారు. దీంతో స్కూలు మొదలవ్వగానే ఇవన్నీ ఆగిపోవాలంటే ఒక్కసారిగా చిరాకుకి లోనవుతూ ఉంటారు. ఆ సీరియల్లో ఏమైందో, ఆ గేములో కొత్తగా ఏమొచ్చాయో, ఇలా రకరకాల ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి స్కూల్ మొదలవటానికి వారం ముందు నుంచే టీవీలు, గేములు బంద్ చేసి మెల్లగా పుస్తకాలు చదువుకోవటం, రాసుకోవటం వంటి పనుల వైపు మళ్లించడం మంచిది. ఇక ఐదవ జాగ్రత్త, అప్పుడప్పుడు ఊరింపు. మళ్ళీ స్కూల్ మొదలవుతుంది,
కొత్త క్లాసు, కొత్త టీచర్లు, కొత్త పుస్తకాలు, కొత్త పాఠాలు, ఇలా అప్పుడప్పుడు ఊరిస్తూ పిల్లల్ని మానసికంగా మళ్ళీ స్కూల్కి సిద్ధం చేయటం మంచిది. దీనివల్ల అయ్యో సెలవులు అయిపోతున్నాయే, అమ్మో మళ్ళీ స్కూళ్ళు తెరుస్తున్నారే అన్న నిరుత్సాహ ధోరణి వాళ్ళలో మచ్చుకి కూడా ఉండదు. 6వ జాగ్రత్త, సిద్ధమయ్యే సమయం. పిల్లలకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని గురించి పట్టించుకోవటానికి ఇదే సరైన సమయం. వయసు వారీగా వేయించాల్సిన టీకాలుంటే వాటిని ఇప్పుడే ఇప్పించాలి. కొన్ని టీకాలు వేసిన తరువాత కొద్దిపాటి జ్వరం వంటివి రావటం సహజం. కాబట్టి సెలవుల్లోనే ఇలాంటివి పూర్తి చేస్తే ఇబ్బంది ఉండదు. ఇటీవల కాలంలో పిల్లలకు దూరం వస్తువులు సరిగ్గా కనపడని సమస్య విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల క్లాసులో బ్లాక్ బోర్డ్ చూడలేకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతూ అద్దాలు అనివార్యమవుతున్నాయి. కాబట్టి బడులు తెరవక ముందే ఒక్కసారి పిల్లల కళ్ళ పరీక్ష చేయించి అవసరమైతే కళ్ళజోడు ఇప్పించడం, ఇప్పటికే జోడు ఉంటే దాని పవర్ ఏదైనా మారిందేమో చూపించడం అవసరం. అలాగే పిల్లల్లో దంతాల సమస్యలు కూడా ఎక్కువే, కాబట్టి ఒక్కసారి దంత పరీక్ష కూడా చేయించడం మంచిది. 7వ జాగ్రత్త, కొత్త వాటికి చోటు. పాత పుస్తకాలు తీసేసి వాటి స్థానంలో కొత్త పుస్తకాలను చక్కగా సర్ది పెట్టడం, స్కూల్ బ్యాగు, నీళ్ళ సీసాల వంటి వస్తువులన్నీ పిల్లలు ఎక్కడ పెట్టుకోవాలో చెప్పి వాళ్లకు అలవాటు చేయాలి. పొట్టి అయిపోయిన డ్రెస్సులు తీసేసి ఈ ఏడాది వేసుకోవాల్సిన బట్టలన్నింటినీ సర్ది ఒక పద్ధతిగా అందుబాటులో పెట్టడం చాలా మంచిది. డ్రెస్సులు ఇంట్లో వేసుకునే బట్టల వంటి వాటికి ఒక చోటు చెబితే వాటిని ఒక పద్ధతిగా పెట్టుకోవటం నేర్పించాలి. కొత్త వాటికి స్థానం. ఇక 7వ జాగ్రత్త, కొత్త వాటికి స్థానం. పాత పుస్తకాలు తీసేసి వాటి స్థానంలో కొత్త పుస్తకాలను అందంగా సర్ది పెట్టడం, స్కూల్ బ్యాగ్, నీళ్ళ సీసాల వంటి వస్తువులన్నీ పిల్లలు ఎక్కడ పెట్టుకోవాలో చెప్పి వాళ్ళకు అలవాటు చేయాలి. పొట్టి అయిపోయిన డ్రెస్సుల్ని తీసేసి ఈ ఏడాది వేసుకోవాల్సిన బట్టలన్నిటినీ సర్ది ఒక పద్ధతిగా అందుబాటులో పెట్టడం మంచిది. డ్రెస్సులు ఇంట్లో వేసుకునే బట్టల వంటి వాటన్నిటికీ ఒక చోటును చెప్పి వాటిని ఒక పద్ధతిగా పెట్టుకోవటం నేర్పించాలి. ఇక 8వ జాగ్రత్త, చివర్లో ఒత్తిడి. చాలా స్కూళ్ళు వేసవి సెలవుల కోసమంటూ ప్రత్యేకంగా హోంవర్కులు ఇస్తారు. పిల్లల ఆటల ధ్యాసలో పడి సెలవులు చివరికి వచ్చే వరకు కూడా దాన్ని పట్టించుకోరు. దీంతో బడులు తెరుస్తున్నారంటే కంగారు, గందరగోళం మొదలవుతాయి. ఆఖరి 5-6 రోజులైతే పూర్తిగా హోంవర్క్కే అంకితమై సెలవులు చేదుగా ముగుస్తాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ముందు నుంచే కొద్దిగా హోంవర్క్ని చేసుకుంటూ ఉండటం మంచిది. లేదంటే కనీసం ఇప్పటి నుంచైనా దానిపై దృష్టి పెట్టడం మంచిది. 9వ జాగ్రత్త, నిన్నటి లోపాలకు వీడ్కోలు ఇవ్వటం. అంటే పిల్లలతో కలిసి కూర్చొని గత ఏడాది వాళ్ళు స్కూల్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారేమో వివరంగా చర్చించాలి. ఒకవేళ అలాంటివి ఏమైనా బయటికి వస్తే వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని ఈ ఏడాది నివారించుకోవటం ఎలాగో పరిష్కారాలని చూపించాలి. దీంతో పిల్లలు చిన్న చిన్న సమస్యలని పెద్ద రాద్ధాంతం చేయకుండా వారి సమస్యల్ని వారే తేలికగా సులువుగా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మన ప్రయత్నాలు అన్నీ కూడా వాళ్లకు మనపైన ఒక నమ్మకాన్ని, భరోసాన్ని, విశ్వాసాన్ని పెంచేవిగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.